ఒక సైడ్ డబ్బు పెట్టి ఒక సైడ్ ఆరోగ్యం పెట్టి నీకు ఏది కావాలంటే కొంతమంది కోరుకునేవారు ఆరోగ్యం, కొంతమంది కోరుకునేవారు డబ్బు. డబ్బుతో ఆరోగ్యం వస్తుంది, ఆరోగ్యంగా ఉంటే డబ్బు సంపాదించవచ్చు. రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. ఇప్పుడు చూస్తే ఎన్ని కార్లు ఉన్నా, ఎన్ని బంగ్లాలు ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత అనేక రకాల రాజభోగాలు ఉన్నా ఆరోగ్యం బాగాలేకపోతే ఎవరు కూడా మనని చూడరు. ఇట్లా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులు కావచ్చు, గవర్నమెంట్ ఆసుపత్రులు కావచ్చు, రోగులతో కిటకిటలాడుతూనే ఉంటాయి. శస్త్రచికిత్సలు జరుగుతూనే ఉంటాయి. ఈ శస్త్రచికిత్సలలో అధునాతన టెక్నాలజీని ఉపయోగించి చేస్తున్నారు. చనిపోయే వారిని బ్రతికిస్తున్నారు. గుండెను తీసి గుండె పెడుతున్నారు, లివర్ని తీసి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. ఇట్లా అనేక రకాల ఆధునిక పద్ధతులు ఉపయోగించి మనిషిని బ్రతికిస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో ఒక వింత ఆపరేషన్ జరిగింది. ఊపిరితిత్తులు కడిగేశారు. 30 లీటర్ల వేడి ద్రావణంతో ఊపిరితిత్తులు కడిగేశారు. ఎందుకు కడిగేశారు, ఎవరికి కడిగేశారు, ఏం జరిగింది ఒకసారి మేము ముందుకు తీసుకొస్తాం. ఊపిరి తీసుకోవడానికి కష్టంగా మారిన పరిస్థితి, నిమిషానికి 6 లీటర్ల ఆక్సిజన్ పై ఆధారపడాల్సినటువంటి దుస్థితి. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి 38 ఏళ్ల ఒక రోగిని జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి అపోలో ఆసుపత్రికి వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. ఆ అపోలో ఆసుపత్రి వైద్యులు సుమారు 10 గంటల పాటు శస్త్రచికిత్సను నిర్వహించారు. వైద్యుల నైపుణ్యం రోగి ప్రాణాలు కాపాడడంలో చాలా చాకచక్యంగా పనిచేసి శస్త్రచికిత్సను పూర్తి చేసి ఆ రోగి యొక్క ప్రాణాలను కాపాడారని వైద్య బృందం తెలిపింది. ఈ శస్త్రచికిత్సలో కీలకంగా వ్యవహరించిన డాక్టర్ విజయ్ కుమార్ చెన్నంచెట్టి పల్మనరీ అల్వినియోలార్ ప్రోటోనోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ రోగి ఓల్ లంగ్ లావేజ్ అనే విధానంలో ఈ శస్త్రచికిత్సను చేశారు. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయినటువంటి ప్రోటీన్ ని తొలగించారు. సుమారు 10 గంటల పాటు ఊపిరితిత్తుల్ని తీసి 30 లీటర్ల వేడి ద్రావణంలో కడిగేశారు. శస్త్రచికిత్సను పూర్తి చేశారు. ఈ చికిత్స పూర్తి కావడంతో ఊపిరితిత్తుల పని విధానం గణనీయంగా పెరిగినట్లు డాక్టర్ల బృందం తెలిపింది. డాక్టర్ విజయ్ కుమార్ చెన్నంచెట్టి నేతృత్వంలో దీంట్లో పాల్గొన్నటువంటి డాక్టర్ల బృందం డాక్టర్ రవికాంత్ వంగూరి, డాక్టర్ మాధవ్, డాక్టర్ యు శ్రీనివాస్, పల్మనాలజీ నిపుణులు డాక్టర్ ఎన్ సౌజన్య, డాక్టర్ శ్రీచరణ్, డాక్టర్ నీలేష్ తో కూడిన వైద్య బృందం సమన్వయంతో పనిచేసి ఈ శస్త్రచికిత్సను పూర్తి స్థాయిలో విజయవంతంగా ముగించారు. రోగి ప్రాణాలతో బయటపడ్డాడు.